టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కాకరాల హరిప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి సర్పంచ్ టికెట్లు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు. ఝాన్సీ రెడ్డి అహంకారం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఏర్పడిందని హరిప్రసాద్ ఆరోపించారు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తామంటున్న తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కాకరాల హరిప్రసాద్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ పాలకుర్తి కాంగ్రెస్లో మరొకసారి కూడా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ఏడాది కాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు మరోసారి కూడా పంచాయతీ ఎన్నికల వేళ కొనసాగడంతో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఝాన్సీ రెడ్డితో పాటు అసమ్మతి నేతలకు నెలకొన్న ఈ వివాదం నేపథ్యంలో ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల వేళ రసవత్తరంగా సాగుతుంటే ఇక్కడ పాలకుర్తి మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అసలు ఈ అసమ్మతి ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పీఎస్సీఎస్ చైర్మన్ హరిప్రసాద్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది పాలకుర్తి కాంగ్రెస్లో? ఒకవైపు ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఝాన్సీ రెడ్డి ఉపాధ్యక్షురాలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు పాలకుర్తిలో అసలు ఈ విభేదాలు ఎందుకు తలెత్తాయి అంటే ఏం చెప్తారు? ఒకటండి, విభేదాలు అనేది వ్యక్తిగత విభేదాలు కాదు, క్యాడర్ను విస్మరించడం. ఏదైతే ఎలక్షన్స్ కోసం మీకు పనిచేసి నీకు 50,000 మెజార్టీతో గెలిపించినటువంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈరోజు వారు ఎమ్మట్లేరు. ప్రతి గ్రామంలో 3 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ గ్రూపు 2023 కంటే గ్రామ పార్టీని మోసిన వ్యక్తులు ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. 23 ముందు ఈమె ఎలక్షన్ కోసం ఈమె బాగా సోషల్ సర్వీస్ చేస్తుందని చెప్పింది కాబట్టి ఆశపడి పేద ప్రజలకు లాభం జరుగుతుందని మాలాంటి వాళ్ళందరం రావడం జరిగింది. వచ్చి ఆనాడు మేము చేరి వీరిని మెజార్టీతో గెలిపించినాం, 47,000 మెజార్టీతో గెలిపించినాం. తర్వాత ఏమైంది, 24లో పార్లమెంట్ ఎలక్షన్లో కొంతమంది సరే అధికారం ఉంటే వస్తారు కాబట్టి అధికార పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఈ 3 గ్రూపులను కలుపుకునే అవకాశం ఆమెకు రావాలి. రాజకీయ ఆమెకు ఆలోచన లేక గతంలో ఆమెకు రియల్ ఎస్టేట్ వ్యాపారి లెక్కని ప్రవర్తిస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏంటంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకుంటారు. కాదండి, దాదాపు 10 సంవత్సరాల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఒకవైపు మార్పు అనే నిదానంతో అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ తరుణంలో ఎవరికి వారే అన్న తీరుగా నేతలను వ్యవహరించడం మూలంగా అసలు ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రజలకు అవకాశం లేదని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే గారు పాపం మంచిదేనండి, ఆమెకుండే మంచి అభిప్రాయంతో ఉండే ఆమె 5-6 నెలల వరకు కూడా ఝాన్సీ రెడ్డికి నాకు వ్యతిరేకంగా మేము ఉన్నా ఎమ్మెల్యే గారు మాట్లాడే అంకుల్ నేను కన్విన్స్ చేస్తాను, ఆమెలో కొంత ఓర్పు తక్కువ, ఆమెను మేము మెప్పించే బాధ్యత నాది, మీరు తొందరపడకండి, పార్టీ నష్టపోతుంది, ఇక్కడ పార్టీ క్యాడర్ నష్టపోతారు, వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆగమవుతుంది పార్టీ అని ఆ అమ్మాయి చెప్తే మేము ఆమెను కూడా గౌరవించినాం. ఒక 6 నెలలు మా బిడ్డ లాంటిది, ఆమెను కాపాడుకుందాం, మనమే పనిచేసిన వాళ్ళమే, మనం తొందరపడితే బాగుండదు అనుకున్నాం. అట్లా కూడా మనం చంపుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు చెప్పిండ్రు మీరు వెళ్ళండి కలవండి అంటే ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసింది, కలిసినాము. మాట్లాడిన తర్వాత మా అత్తగారి దగ్గరికి పోదామన్నది, తీసుకుపోయింది. పైకి తీసుకుపోయిన తర్వాత మాట్లాడినాం, నమస్కారం పెట్టి అక్క మీకు మాకేం పంచాయతీ అని అడగడం జరిగింది. ఏం పంచాయతీ లేదంటే అయిపోయేది, మీరు గతంలో ఇది మాట్లాడినరు, నన్ను హెలికాప్టర్ మీద మీరు చూస్తలేమన్నారు, మీరు ప్రజలకు సర్వీస్ చేస్తామంటే అక్క ఉన్నమాట మాట్లాడినాము, ప్రజల్లో చర్చ మేము చెప్తా ఉన్నాం, మనకు చాలా టైం ఉన్నది, ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉన్నది, ఈ లోపల మీరు మార్చుకుంటారేమో అని చెప్పి మేము సలహా ఇచ్చినాం. మీరైనా ఇప్పుడు ఝాన్సీ రెడ్డి అయినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారైనా ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకులు, కానీ ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత వైరాలన్నీ ముందు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న పరిణామాలన్నీ మీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా? నేను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినండి, మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర తీసుకుపోయినా, శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకుపోయినా, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర తీసుకుపోయినా, సీతక్క దగ్గర తీసుకుపోయినా, ప్రతి వాళ్ళకి చెప్పినాం. కడియం శ్రీయర్ గారికి చెప్పినాం. శ్రీయర్ గారు ఫోన్ చేస్తే ఏం లేదండి వాళ్ళు కావాలని నా మీద కక్ష పెట్టుకొని చేస్తూ ఉన్నారన్నారు. అరే నీ ఎలక్షన్ కోసం వచ్చిన నీ మీద ఎట్లా కక్ష పెట్టుకుంటారమ్మా, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా, వాళ్ళు నిన్ను ఏం అడుగుతున్నారు, నిన్ను పనులు అడుగు తీస్తున్నావా, దేనికోసం పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు అన్నది. అన్నప్పుడు ఆమె ఏం చెప్తుంది, వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారన్నది. నేను అట్లా కూడా ఛాలెంజ్ చేసిన, మేము రియల్ ఎస్టేట్ దందా ఎక్కడ చేసినావు, ఎవరి దగ్గర 100 రూపాయలు చూపెడితే అధికారంలో నువ్వు ఉన్నావు కదమ్మా, ఒక ఎస్ఐని తెలుసుకో, ఒక ఎంఆర్ఓని తెలుసుకో, ఒక ఎండిఓని తెలుసుకో, ఎవరెందో తెలుసుకొని మాట్లాడు, నీ తొందరపాటుతనంతో నీ అవివేకంతో నువ్వు చేస్తూ ఉన్నావు, ఫెయిల్ అవుతూ ఉన్నావు అని చెప్పిన తర్వాత అదే మూర్ఖత్వంతో ఆమె ఉన్నది. ప్రజల్లో ఏ విధమైన నా మీద విశ్వాసం ఉన్నది, ప్రజలు నన్ను ఎందుకు దూరం పెడతానన్న ఆలోచన ఆమెకు రావాలి. ఇప్పటి వరకు ఆమెలో మార్పు రాలే, ఈగోయిజము, టెంపర్మెంటు, నేను ఏదైనా చేయగలుగుతా, నేను చేసిందే సాధ్యం, నేను పోసిందే మోనోయిజం. లీడర్షిప్ అనేది డిక్టేటర్షిప్ తోటి ఎప్పుడు లీడర్షిప్ కాదండి.
ప్రజలకు అనుకూలంగా ఉండాలి, కార్యకర్తలకు అనుకూలంగా ఉండాలి. ఎస్, నేను కిషోర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ముగ్గురం వ్యతిరేకించినాం. నేను వ్యతిరేకించినప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడే అధికారం నీకు ఉన్నది కదా. నువ్వు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కదా, ఒక పీసీసీ ఉపాధ్యక్షురాలు కదా. మరి ఎందుకు చేస్తా ఉన్నారు మీరు ఈ తప్పు? మీరు చేయడం నేను చేయడంలో మన ఇద్దరి మధ్య మనస్పర్ధతో క్యాడర్ ఆగమవుతుంది కదా. ఇది క్యాడర్ ఎలక్షన్లు కదా, క్యాడర్ నష్టపోతారు కదా, పార్టీ నష్టపోతుంది కదా. మరి పార్టీని కాపాడుకోవాలని ఆలోచన ఎవరికి ఉండాలండి? ఆ వివేకం ఎవరికి ఉండాలి? ఆమెకు ఉండాలా, నాకు ఉండాలా? కేవలం ఝాన్సీ రెడ్డి ఒంటెత్తు వైఖరి వల్లనే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ విధానాలు వస్తాయి. ఖచ్చితంగా పార్టీ మా తరపున నిలబెట్టిన అభ్యర్థులను ఖచ్చితంగా మేము గెలిపించుకుని ఖచ్చితంగా తీరుతాం. ఝాన్సీ రెడ్డికి సరైన సమాధానం చెప్తామంటున్నారు. దాంతోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావు కోవటనని చెప్పేసి మా మీద ముద్ర వేయడం సరికాదు. ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు సపోర్ట్ చేసే విధంగానే ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మేము నిలబెట్టిన అభ్యర్థులు గెలుపొంది తీరుతాం. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేమే వలస కాంగ్రెస్ వాదులు ఝాన్సీ రెడ్డి అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగనంటి, వరంగల్. పంచాయతీ